హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఎంతో హెల్తీ అయిన రెసిపీని చేసుకుందాము. ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తరువాత లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక బాణలి తీసుకొని వేడి చేసుకొని దానిలో 1.5 కప్పు బన్సీ రవ్వ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్లు వేయించుకోవాలి. దీని అరోమా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్, మంచి స్మెల్, కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్న తరువాత రవ్వని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే బాణలిలో ఒక 2 గరిటెలు నూనె వేసుకొని దానిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూను మినపప్పు, 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేటట్లు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే ఒక ఆనియన్ని పీసెస్గా అంటే నిలువుగా కట్ చేసుకొని వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలోనే ఒక 10 జీడిపప్పు పలుకుల్ని, ఒక గుప్పెడు శనగగుళ్ళను కూడా వేసి వేయించుకోవాలి. ఒక క్యారెట్ని తరిగి అంటే గ్రేట్ చేసి అన్నమాట వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత ఒక 4-5 ఫ్రెంచ్ బీన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత పచ్చి బఠానీ ఒక 10 కాయలు ఒలుసుకొని వేసుకున్నాను. వీటిని కూడా పచ్చివాసన లేకుండా మగ్గించుకోవాలి. తరువాత ఒక పెద్ద టమాటా ఒక కప్ అయిందండి, దాన్ని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. తరువాత సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల ఈ వెజిటబుల్స్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయి బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా తయారవుతాయి అన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తరువాత మూత తీసి ఒకసారి కలుపుకొని దానిలో 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళ చొప్పున, ఇక్కడ నేను 1.5 కప్పు రవ్వ తీసుకున్నా కాబట్టి నేను 4.5 కప్పుల నీళ్లు పోసుకున్నాను అన్నమాట. ఇలా పోసుకున్న నీళ్ళల్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఇది బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. చూడండి వాటరు ఎలా బాయిల్ అవుతుందో, ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న దానిలో మనము ఆల్రెడీ రవ్వ వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వని ఉండలు కట్టకుండా నిదానంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. చూడండి రవ్వ మొత్తం పొయ్యడం అయిపోయిన తరువాత కలర్ కానీ టేస్ట్ కానీ చూడటానికి కూడా చాలా యమ్మీగా, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. దీనిని నీరు పీల్చి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మరి గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా దగ్గర పడే వరకు
ఉడికించుకోవాలి. ఈ టైంలో మూత పెట్టి ఉడికించుకున్నా పర్వాలేదు. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే రవ్వ దగ్గర పడి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడుకుతుంది. ఫైనల్గా దీనిలో 1 స్పూను నెయ్యి కూడా వేసి దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో. ఇలా చేసిన టమాటా బాత్ అనొచ్చు, ఉప్మా అనొచ్చు, దేన్నైనా ఈ హెల్తీ ఉప్మాని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. మనకి కావాలంటే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే దీనిలో లెమన్ కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు.